హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు శనగలతో ఒక మంచి స్నాక్ ఐటెంని అయితే చూపించబోతున్నాను. ఇంకెందుకు లేట్, వచ్చేసేయండి. దీనికోసం నేనైతే ఒక 2 కప్పుల శనగలను అయితే తీసుకుంటున్నాను. వీటిని ఒక 2 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. నైట్ మొత్తం నానిన తర్వాత మనకు శనగలు అయితే ఇలా రెడీ అవుతాయి, కొంచెం లావుగా అవుతాయి. ఇప్పుడు మనం వీటిని అయితే కుక్కర్లోకి అయితే యాడ్ చేసుకుందాము. శనగలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఉప్పునైతే నేను వేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని కుక్కర్ మూతనైతే పెట్టుకుందాము. ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. గ్యాస్ మొత్తం నార్మల్గా పోయిన తర్వాత మనం ఓపెన్ అయితే చేద్దాము. మనకు శనగలు అయితే చక్కగా ఉడికాయండి. ఇప్పుడు మనం వీటినైతే స్ట్రైనర్లోకి అయితే యాడ్ చేసుకుందాము. వాటర్ ఏం లేకుండా మనం స్ట్రైనర్ ద్వారా సపరేట్ చేద్దాము. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఆయిల్ని అయితే వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ మినపప్పును కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఒక 2 నుంచి 3 పచ్చిమిర్చిని కానీ ఎండుమిర్చిని కానీ వేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 4 వెల్లుల్లిని అయితే దంచి వేసుకున్నాను. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి 1/2 టీ స్పూన్ కారం, అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకుందాం. ఒక 2 మినిట్స్ దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న శనగలను ఇందులోకి వేసుకుందాం. ఒక 2 మినిట్స్ పాటు ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, అలాగే ఉల్లిపాయలను అయితే దీనిపైన వేసుకుందాము. ఒక 1/2 చుక్క నిమ్మరసాన్ని కూడా దీనిపైన అయితే వేసుకుందాము. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు మంచిగా కలుపుకుందాం. శనగలతో మన స్నాక్ ఐటమ్ అయితే రెడీ అయిపోయింది. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.